రాళ్ళు కానీ అవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే బ్లేడ్ అనేది తొందరగా ఇరగడం జరుగుతుంది. సో అది ఇరగకుండా కలుపు అనేది ప్రాపర్గా ఓనికే చైన్లు బాగా పడుతున్నాయి. ఇది కూడా చైన్ బ్లాక్ చైన్తో వస్తుందండి. మనకి ఇక్కడ చూసుకుంటే ఇది చైన్ బ్లాక్ చైన్ చాలా హెవీగా ఉంటుంది. రాయి కానీ ఏదైనా తగిలినప్పుడు ఇది బ్రేక్ అవ్వడం జరుగుతుంది. సో వారంటీ గ్యారంటీలు అంటారు కానీ అది ఏది మాత్రము 100% ఇప్పటివరకు కంప్లైంట్ రాంది ఇలాంటి చిన్న ఉన్న షాఫ్ట్ మోడలే అండి. ఇక్కడ చూసుకుంటే మనకు 6 బ్లేడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బ్లేడ్కి తగ్గట్టు మళ్ళీ ఇక్కడ 10 బ్లేడ్స్ ఉన్నాయి. ప్లస్ సెంటర్ బ్లేడింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఇది చూసుకుంటే ఈఎన్ఎస్ షాఫ్ట్ అండి. ఇవి బేరింగ్స్ కూడా టీఆర్ బేరింగ్స్ వస్తున్నాయి మనకి. ఇక్కడ చూసుకుంటే కూడా దీని డెన్సిటీ కూడా థిక్నెస్ చూసుకుంటే ఫుల్ హెవీ డ్యూటీ ఉంటుంది మనకి. రైతు సోదరులకు నమస్కారం. మనం చాలా రోజులు అవుతుంది ఎటువంటి వీడియో తీయక. సో రైతులకి మళ్ళీ మన దగ్గరికి కొత్త ప్రోడక్ట్లు వచ్చాయండి. సో అది ఏ విధంగా అంటే మనకి ఇప్పుడు పామ్ ఆయిల్ అనేది ప్రతి తావల తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ విపరీతంగా పామ్ ఆయిల్ అనేది బాగా పెడుతున్నారండి చెట్లు. సో రైతులు మన కొబ్బరి తోటలు కానీ ఇలాంటి తోటలలో కూడా మనకి రైతులకు ఎంతో ఉపయోగకరమైన వస్తువులు అండి నేను చూపించేది. సో ఇందులో వచ్చేసి వాళ్ళకి ముఖ్యంగా మనకి కలుపు ఇలా పెరిగినప్పుడు చాలామంది స్లాషర్ వాడుతుంటారు. సో మన స్లాషర్ స్పెషాలిటీ వచ్చేసి ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి సింగిల్ షీట్ సిస్టమ్తో వస్తుంది. ఈజీ అడ్జస్టబుల్ ఫ్రేమ్ సైజు ప్లస్ హై డెన్సిటీ గేర్ బాక్స్. ఇందులో 2 మోడళ్ళ గేర్ బాక్స్లు ఉంటాయండి మార్కెట్లో. రైతులకి తెలియక హై డెన్సిటీ గేర్ బాక్స్ ఏంది, లో డెన్సిటీ గేర్ తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. హై డెన్సిటీ గేర్ బాక్స్ ఏంటంటే మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా పర్ఫార్మెన్స్ ప్రాపర్గా ఇస్తుంది. మనకి వారంటీ విషయంలో బరాబర్ ఉంటుంది. గేర్లు కూడా పెద్ద సైజులో ఉండడం వల్ల పర్ఫార్మెన్స్ అనేది చాలా మంచిగా ఉంటుందండి. సో ఈ గేర్ సిస్టమ్ కూడా మనం డైరెక్ట్ ఈ విధంగా ఎందుకు ఇచ్చినామంటే సో రైతు తన పీటీఓ షాఫ్ట్ ఏదైతే ఉందో ఈజీ మెయింటెనెన్స్ సిస్టమ్ ఉంటుందండి. మిగతాది ఏంటంటే షాఫ్ట్ లెంత్ కానీ ఏదైనా ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది రొటేటింగ్ సిస్టంలో రాయి కానీ ఏదైనా తగిలినప్పుడు ఇది బ్రేక్ అవ్వడం జరుగుతుంది. సో వారంటీ గ్యారంటీలు అంటారు కానీ అది ఏది మాత్రము 100% ఇప్పటివరకు కంప్లైంట్ రాంది ఇలాంటి చిన్న ఉన్న షాఫ్ట్ మోడలే అండి. ఎందుకంటే ఇందులో బ్రేకేజ్ సిస్టమ్ అనేది అతి తక్కువ జరుగుతుంది. ఎందుకంటే అసలు బ్రేక్ అయ్యే చాయిస్ ఉండదు. మనకేంటంటే స్పీడ్ రొటేషన్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ పీటీఓ కూడా నియర్ బై పెద్దగా వస్తుంది కాబట్టి మూమెంట్ చాలా బాగుంటుందండి ఇందులో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 4 చైన్ సిస్టమ్ ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే చాలామంది బ్లేడ్ మరియు చైన్ అడుగుతుంటారు. ఇందులో చూసుకుంటే మనం 4 చైన్ సిస్టమ్ ఇచ్చారు. ఎందుకంటే మన తెలంగాణలో కానీ ఎక్కువ మటుకు చైన్ త్రూ చేసే స్లాషర్సే అడుగుతున్నారు. మనకి ఎందుకంటే కలుపు అనేది రాళ్ళు కానీ అవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే బ్లేడ్ అనేది తొందరగా ఇరగడం జరుగుతుంది. సో అది ఇరగకుండా కలుపు అనేది ప్రాపర్గా ఓనికే చైన్లు బాగా పడుతున్నాయి. ఇది కూడా చైన్ బ్లాక్ చైన్తో వస్తుందండి. మనకి ఇక్కడ చూసుకుంటే ఇది చైన్ బ్లాక్ చైన్ చాలా హెవీగా ఉంటుంది. మనం ఇక్కడ చూసుకుంటే కూడా ఛానల్స్ ఇచ్చినామండి. ఈ ఛానల్స్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఎటువంటి బ్రేకేజ్ అవ్వడానికి రాళ్ళు దాకినప్పుడు కానీ బెండ్ కానీ ఏది కానీ జరగదు. షీట్ థిక్నెస్ వచ్చేటాలకు కూడా మనకి 5 mm థిక్నెస్ ఉంటుంది, హెవీ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కూడా మనకి ఇవన్నీ హెవీగా ఉంటుంది. దీనికి రబ్బర్ షీట్ కూడా వస్తుందండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా రాళ్ళు కొట్టినప్పుడు రబ్బర్కి దాగి ఆగిపోయేటట్టు రబ్బర్ షీట్స్ కూడా మనం ఇస్తాము. సో ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇదంతా మనం డెలివరీ ఇచ్చేటప్పుడు రబ్బర్ ఫిట్టింగ్ చేసి కస్టమర్కి ప్రాపర్గా చూసి డెలివరీ చేయడం జరుగుతుంది. మేజర్గా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే టాప్ మాస్క్ వచ్చేసి చాలా హెవీగా ఇచ్చామండి. ఎందుకంటే ఈ టాప్ మాస్క్ కూడా మేజర్ ప్రియారిటీ రన్ చేస్తుంది. ఎందుకంటే లెంత్ మనది చాలా ఎక్కువ ఉంటుంది, ప్లస్ విడ్త్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సైజు పెద్దగా ఉండడం వల్ల ఏంటంటే ఏరియా కవరేజ్ ప్రాపర్గా వస్తుంది. ట్రాక్టర్ ఎంత విడ్త్ అయితే వెళ్తుంటుందో ఆ కార్నర్ టు ఈ కార్నర్ టైర్ వరకు మన స్లాషర్ వర్కింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో మిగతా ఇక్కడ నేను స్లాషర్లు చూసినా కూడా చిన్న సైజులో చేస్తారు. ఎందుకంటే అది ఏరియా కవరేజ్ కూడా చాలా తక్కువ వస్తుంది. సో మన గేర్ బాక్స్ కూడా వచ్చేసి 1 year వారంటీ ఉంటుందండి కస్టమర్లకి. సో మిగతాది వచ్చేసి హెవీ డ్యూటీ బాడీ ఉంటుంది. సో ఇప్పటివరకు మనము దాదాపు 1200 స్లాషర్గా పైన ఇచ్చామండి మార్కెట్లో. సో ప్రతి కస్టమర్ హ్యాపీగా ఉన్నారు. ఎటువంటి కంప్లైంట్ మా దగ్గర రాలేదు. 100% జెన్యూన్గా చెప్తున్నాను. ఈ స్లాషర్ అనేది ఆరామ్సే మమ్మల్ని నమ్మి తీసుకెళ్ళి మీరు పర్ఫార్మెన్స్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే కూడా ఈ హోల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయా, ఇది మనకి ఎంత హైట్ అంటే భూమి మీద నుంచి ఎంత హైట్ అంటే అంత హైట్ అడ్జస్ట్ చేసుకునే విధంగా ఈజీగా ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చాము. సో ఈ సైడ్ సిస్టమ్ కూడా మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు ఈ స్లాషర్లో. దీని స్పెషాలిటీ ఇదండి. ముఖ్యంగా ఇదేంటంటే మనకి దీంట్లో వచ్చే రబ్బర్ డెన్సిటీ ఏదైతే ఉందో ఎంతైతే ప్యూరిటీ మెయింటైన్ చేస్తారో దీంట్లో క్వాలిటీ అనేది అంత ఉంటుంది. సో మనము దీన్ని బాగా సెలెక్ట్ చేసి చాలామందికి ఇంతకుముందు ఈ రబ్బర్లల్లో రాళ్ళు కొట్టి విరిగిపోవడం అనేది కట్ అవ్వడం అనేది జరిగేది. సో ఇప్పుడు మనం ఇచ్చే దాంట్లో కూడా అతి తొందరగా కట్టు కావండి. మరి రాయి చాలా గట్టిగా తాకినప్పుడు మాత్రమే హోల్ పడే అవకాశం ఉంటుంది తప్పితే మిగతా ఈ రబ్బర్ విషయంలో కూడా ఎటువంటి కంప్లైంట్ లేదు మనం ఇచ్చే దాంట్లో. ఇక్కడ చూసుకుంటే కూడా ఈ ఛానల్ ఏదైతే ఉందో ఈ థిక్నెస్ కూడా చాలా హెవీగా ఉంటుంది. మనం అప్ టు డేట్ ఆడ నుంచి ఇంత లెంత్ కూడా ఛానల్స్ ఇచ్చామండి. ఎందుకంటే ఛానల్ సపోర్ట్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే స్లాషర్కి
ఈ లెంత్ డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు రాళ్ళు దాకినప్పుడు ఎక్కువ మటుకు హోల్స్ పడే అవకాశాలు ఉంటాయి. ప్లేట్ కూడా రాళ్ళ ఎక్కువ తాకిడి వల్ల ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి మనకి స్లాషర్లో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని కింద మరియు పైన డబల్ ఛానలింగ్ సిస్టమ్ ఇచ్చాము. ప్లస్ ఇక్కడ చూసుకుంటే కూడా గేర్ బాక్స్ హై డెన్సిటీ మాత్రమే ఇచ్చాము. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కూడా ఈజీ అడ్జస్టబుల్ సిస్టము విత్ డబల్ క్లాంప్ సిస్టమ్. ఇక్కడ మన డెప్త్ స్కిడ్లు చూసుకుంటే కూడా డబల్ ఇచ్చాము. ఎందుకంటే డబల్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు డెప్త్ స్కిడ్ ఒకవేళ తొందరగా అరిగిపోయింది అనుకో, ఇంకోటి కూడా ఇదే డెప్త్ స్కిడ్ మీద మళ్ళీ అరేంజ్ చేసుకోవచ్చు. అది కూడా కొన్ని వందల గంటల తర్వాత మాత్రమే. ఏదైతే ఇంత హెవీ డ్యూటీ స్లాషర్ మనం మార్కెట్లో రైతులకు ఇచ్చి చాలామంది మన స్లాషర్ తీసుకున్న వాళ్ళకి లాంగ్ టైం యూసేజ్ వరకు ఉంటుంది. సో ఎన్నో ఎకరాలలో కూడా కొట్టుకున్న తర్వాత కూడా ఈ స్లాషర్ ఇదే విధంగా ఉంటుంది. అది మేము 100% రైతుకి న్యాయంగా చెప్తున్నాము. నెక్స్ట్ ఇదే పామాయిల్ తోటలు కానీ కొబ్బరి తోటలు కానీ ముఖ్యంగా పనికొచ్చే నెక్స్ట్ చెట్టు పెద్దగా అయిన తర్వాత వచ్చే క్రాప్కి ష్రెడ్డర్ అండి. సో ఈ పామాయిల్ తోటలో కూడా మనం ష్రెడ్డర్ అనేది ప్రాపర్గా దీంట్లో వచ్చేసి మనకు టీఆర్ బేరింగ్స్ ఉంటాయండి, ఈఎన్ఎస్ షాఫ్ట్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కూడా మీరు దీని క్వాలిటీ కూడా నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైతులకి. సో ఇది చూసుకుంటే ఈఎన్ఎస్ షాఫ్ట్ అండి. ఇవి బేరింగ్స్ కూడా టీఆర్ బేరింగ్స్ వస్తున్నాయి మనకి. ఇక్కడ చూసుకుంటే కూడా దీని డెన్సిటీ కూడా థిక్నెస్ చూసుకుంటే ఫుల్ హెవీ డ్యూటీ ఉంటుంది మనకి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా ఈ గ్యాప్ డిస్టెన్స్ కూడా మనము మట్ట ఎప్పుడైతే చెట్టు సైజ్కి రకరకాల చెట్లు రకరకాల సైజ్ మట్టలు వస్తాయి కదా, ఎటువంటి మట్టలు పచ్చివైనా ఒట్టివైనా మీ ఫీల్డ్లో ఎటువంటి మట్టలైనా ఈజీగా ఇది చూర చూర చేసేస్తుందండి. సో మన దాంట్లో 67 బ్లేడ్స్ ఉంటాయండి. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఈ 67 బ్లేడ్ ఇవ్వడానికి స్పెషల్ ఏంటంటే 60 బ్లేడ్స్ ప్లస్ 1 బ్లేడ్ ప్లస్ 7 బ్లేడ్. సో ఆ కట్టింగ్ పర్ఫార్మెన్స్ అనేది మల్టిపుల్ టైమ్స్లో అయ్యి మనకి నార అనేది ప్రాపర్గా బయటికి వస్తుంది. సో మళ్ళీ అదే పొడిని మనము రైతులు ఆ మట్టలు పెట్టిన తర్వాత వచ్చి పొడిని మళ్ళీ అది ఎరువులాగా తొందర భూమిలో కలిసిపోయేటట్టు కూడా జరుగుతుందండి. సో ఎందుకంటే అదే విధంగా మనం ఈ ష్రెడ్డర్ అనేది డిజైన్ చేశాము ఇప్పటివరకు. మన ట్రాక్టర్ మౌంటెడ్ షెడ్డర్లో ఈ షెడ్డర్ స్పెషాలిటీ వచ్చేసి 60+6+7 బ్లేడ్ సిస్టమ్ అండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ బ్లేడ్స్ అనేది ఇక్కడ చూసుకుంటే మనకు 6 బ్లేడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బ్లేడ్కి తగ్గట్టు మళ్ళీ ఇక్కడ 10 బ్లేడ్స్ ఉన్నాయి. ప్లస్ సెంటర్ బ్లేడింగ్ సిస్టమ్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి పచ్చి మట్ట కానీ ఒట్టి మట్ట కానీ ఏది కానీ వేసినా కూడా ఇందులో మంచిగా చూర చూర అయ్యి మనకి మళ్ళీ ఇది భూమిలో కూడా కలిసిపోయే విధంగా మనకి చూర అనేది బయటికి వస్తుంది. సో ఆ విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 4 to 5 టన్ కెపాసిటీ వస్తుంది అవుట్పుట్. ఎందుకంటే మట్టలు వట్టి పచ్చి మట్టలు వేస్తే కొంచెం కెపాసిటీ తక్కువ వస్తుంది, ఒట్టి మట్టలు వేస్తే జర స్పీడ్ ఎక్కువ ఉంటుందండి. సో రైతులు ఎటువంటి మట్టలు కూడా ఇది ఫీల్డ్లో యూజ్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ వచ్చేసి దీని వెయిట్ వచ్చేసి 580 కిలోల దాకా ఉంటాయండి. రకరకాల సైజులు బట్టి 480 నుంచి 580 కిలోల దాకా ఇది వెయిట్ వస్తుంది మనకి. ఇది వచ్చేసి మనకి పీటీఓ ఆపరేటెడ్. ఇది వచ్చేసి స్టాండ్ సిస్టమ్ ఇస్తున్నాము. సో రైతులు చాలామంది స్టాండ్ సిస్టమ్ తీసుకుంటున్నారు, ఎందుకంటే టైర్లు కానీ పోతే ప్రైస్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. సో ఈ బెస్ట్ బడ్జెట్లో ఇది మనకి తీసుకుంటున్నాండి. సో ఇది మార్కెట్లో చూసుకుంటే మనకి 1,60,000 65,000 ప్రకారం అమ్ముతారు. మనము దీన్ని హోల్సేల్ రేట్లలోనే ఇద్దాం అనుకుంటున్నాం రైతులకి. ఎందుకంటే ఇప్పుడు పామ్ ఆయిల్ అనేది అంత యూటిలిటీ ఉంది కాబట్టి రైతులు ఎంతోమంది మార్కెట్లో కానీ హార్టికల్చర్లో కానీ ఈ సబ్సిడీలలో కానీ తీసుకునే రైతులకు కూడా క్యాష్ అండ్ క్యారీ సిస్టంలో తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి బెస్ట్ ప్రైస్లో ఇచ్చేసి మనము వాళ్ళు మాకు ఫోన్ చేస్తే కింద ఉన్న నెంబర్లకి సో మేము రైతులతో మాట్లాడి వాళ్ళ ఏరియా డిస్టెన్స్ని బట్టి వాళ్ళ ప్రైస్ అనేది డిసైడ్ చేస్తాము. సో ఎందుకంటే లాంగ్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ₹1 ట్రాన్స్పోర్టేషన్ యాడ్ ఆన్ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి షూటబుల్ అయ్యే ప్రైజెస్ కానీ లేకపోతే మన నియర్ బై ఉన్న వాళ్ళకు కూడా తక్కువ ప్రైజెస్ ఇస్తున్నాము. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ యాడ్ ఆన్ అవుతుంది, అదొకటి చూసుకొని ఇస్తామన్నమాట ప్రైజు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ష్రెడ్డర్ల స్పెషాలిటీ ఏంటంటే ఇది హెవీ థిక్నెస్ బాడీతో చేశామండి. ఎందుకంటే ఈ హెవీ థిక్నెస్ బాడీ ఉండడం వల్ల మనకి లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఈఎన్ఎస్ షాఫ్ట్ వాడడం జరిగింది. టీఆర్ బేరింగ్ అనేది ఇప్పటివరకు ఇండియాలో కానీ ఎక్కడ చూసుకున్నా టీఆర్ అనేది ఫేమస్ బ్రాండ్. సో అలాంటి బేరింగ్లు మాత్రమే దీనికి ఇస్తున్నాం, ఎందుకంటే లాంగ్ టైం మెయింటెనెన్స్లో కూడా మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది ఇది. సో ఇటువంటి షెడ్డర్లు మార్కెట్లో అతి తక్కువ దొరుకుతాయి, ప్రైస్ హ్యూజ్గా ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే రైతులకి ఎప్పటి నుంచో ఎస్ఎన్కే అనేది హోల్సేల్ థీమ్తోనే వస్తున్నాం మార్కెట్లకి. సో మన అదేవిధంగా ఈ షెడ్డర్లు కూడా రైతులకి హోల్సేల్ థీమ్లోనే ఇద్దామని డిసైడ్ అయిపోయినాము. సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఒక కాన్సెప్ట్ ఏంటంటే స్లాషర్ క్రమ్ షెడ్డర్ కూడా బుకింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే రైతులకి ఈ 2 ఐటమ్లు అనేది నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్ ఐటమ్స్. సో రైతులకి ఇది అప్డేటెడ్ ప్రోడక్ట్స్. సో అందుకనే ఇది రైతుల ముందరికి తీసుకొచ్చా అండి ఇన్ని రోజుల తర్వాత ఈ ప్రోడక్ట్. దీనికోసం చాలా కష్టపడ్డాము, రైతులకు రకరకాల టెస్టులు చేసినాము, అన్ని ఫీల్డ్లలో చూసాము, కొబ్బరి మట్టలలో చూసినాం,
ఇంకా ఎటువంటి దాంట్లో అయినా ఇది షూటబుల్ అవుతుంది మ్యాక్సిమము. మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే వుడ్ చిప్పర్ కూడా అవైలబుల్ ఉంది. వుడ్ చిప్పర్ ఏంటంటే మనకి మోటార్ ఆపరేటెడ్ ఉంది, ట్రాక్టర్ ఆపరేటెడ్ ఉంది. ఎవరికే కానీ వుడ్ చిప్పర్లు కావాలన్నా కూడా మన దగ్గర వుడ్ చిప్పర్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే అది ఆర్డర్ బేస్ మీదనే తెప్పించిస్తాం మీకు. ఇలాంటి అప్డేటెడ్ ప్రోడక్ట్స్ మన ఎస్ఎన్కేలో ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కాకపోతే చాలా రోజుల తర్వాత మీ ముందరికి వచ్చాయండి. అందరూ మమ్మల్ని ఎప్పటి నుంచో ఆదరిస్తూనే ఉంటారు. ప్రతి వీడియో కానీ చూసి ప్రతి ప్రోడక్ట్ని కూడా యాక్సెప్ట్ చేశారు. సో ఇవి ఎంతోమంది రైతుల దగ్గర కూడా ఆల్రెడీ మా ప్రోడక్ట్స్ నడుస్తున్నాయండి. అందరూ సంతోషకరంగా ఉన్నారు. ఎంతో దూరం నుంచి వచ్చి కూడా తీసుకెళ్ళారు మమ్మల్ని నమ్మి. సో ఇక ముందు కూడా ఇంకా అప్డేటెడ్ ప్రోడక్ట్స్ తీసుకొస్తానండి రైతులకి. సో ఈ ప్రోడక్ట్స్ ఎవరికైనా కావాలంటే మా కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని మీరు బుకింగ్ చేసుకోవచ్చు. లేదంటే లైవ్ కౌంటర్కి వచ్చి కూడా మీరు ప్రోడక్ట్ని చూసి కూడా కొనవచ్చు. ఎందుకంటే ఈ క్వాలిటీ అనేది 100% జెన్యూనిటీ మేము తీసుకున్నాం కాబట్టి మీరు రైతులు డైరెక్ట్ వాకిన్ వచ్చి మాట్లాడుకొని తీసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది మా ఉద్దేశం. ఎందుకంటే ఫోన్లలో మీరు మాట్లాడితే ప్రోడక్ట్ చూడలేరు, మా వాళ్ళు వీడియో పెట్టగలుగుతారు. సో ఆ ట్రస్ట్ కూడా కొందరికి ఉంటుంది, కొందరు నమ్మకం ఉండదు. ఇష్టం ఉన్న వాళ్ళు ట్రావెల్ చేయగలుగుతాము, ప్రాబ్లం లేదు మేము ప్రోడక్ట్స్ అంటే లైవ్ కౌంటర్కి వచ్చేసి ప్రోడక్ట్స్ చూసే తీసుకోండి. 100% జెన్యూన్ ప్రోడక్ట్స్ ఉంటాయి మన దగ్గర. సో క్వాంటిటీ కూడా బాగానే మేనేజ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతులకి సడన్ రిక్వైర్మెంట్ వస్తుంది. సో అందుకని చెప్పేసి క్వాంటిటీ కూడా బాగానే ఉంది ఇప్పుడు కొంచెం వర్క్ అయితే. సో రైతులు ఇంకెవరికైనా కావాలన్నా కూడా ఇంకా వేరే రైతుల వాళ్ళకైనా ఈ వీడియో త్రూ సజెస్ట్ చేసి ఈ ప్రోడక్ట్స్ కొనగాలని మా మనవి. ధన్యవాదములు.